నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సార్ ఇంతకు ముందు కూడా మనం యుఎస్ లో ఒకవేళ కనుక డెలివరీ అయితే అక్కడ బిడ్డ పుడితే ఆ బేబీకి సంబంధించిన సిటిజన్షిప్ కి సంబంధించి కావచ్చు, అంటే బర్త్ రైట్ కి సంబంధించి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, మనం మాట్లాడాం. సో ఇంకొకసారి మనం డిస్కస్ చేద్దాం సార్, ఎందుకంటే చాలా మంది ఈ టాపిక్ గురించే మనకి కాల్స్ చేస్తున్నారు. అసలు ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు అంటున్నారు. ఇంకొంచెం క్లియర్ గా చెప్దాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ H1B ఉంది, H4 ఉంది, అండ్ F1 ఉంది, L1 ఉంది, విజిటర్స్ వీసా పై ఉన్నారు కదా సార్. సో ఇలా రకరకాల కేటగిరీస్ లో ఉన్నప్పుడు ఒకవేళ ఇండియన్ కపుల్స్ కి యుఎస్ లో కనుక చైల్డ్ బర్త్ అయింది అనుకోండి, ఆ బేబీకి ఆటోమేటిక్ గా యుఎస్ పౌరసత్వం వచ్చేస్తుందా? ఎవరికైనా పౌరసత్వం వచ్చేస్తుంది. H1, L1, O1, P1, Q1. ఇప్పుడు ఎన్ని వీసాలు ఉంటాయి అంటే చాలా వీసాలు ఉంటాయి. P1, C1, D1, E1, F1, E1, E2, E3, F1, F2, ఇక అట్లా చాలా వీసాలు ఉన్నాయండి. O1, O2, O3 అన్ని వీసాలు. ఏ వీసా మీద ఉన్నా కూడా పిల్లలు కనుక యుఎస్ గడ్డ మీద పుడితే వాళ్ళకి ఆటోమేటిక్ యుఎస్ సిటిజన్షిప్. ఇది ట్రంప్ ప్రభుత్వం రాకముందు కూడా ఉండే. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇమీడియట్ గా పాస్ చేసిండు. ఏమనంటే ఇక ముందు పుట్టే పిల్లలకు మేము యుఎస్ సిటిజన్షిప్ ఇవ్వము అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిండు. దాన్ని కోర్ట్స్ స్ట్రక్ చేసినాయి అన్నట్టు. వీళ్ళు లేదు, నీకు అథారిటీ లేదు అని చెప్పింది. సో ట్రంప్ ప్రభుత్వం దాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయింది. ఘోరంగా ఓడిపోయింది అనుకోండి అక్కడ. సార్ మరీ ముఖ్యంగా ఈ బర్త్ రైట్, సిటిజన్షిప్ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంతే కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. మీరు కాస్త ఈజీగా చెప్పగలుగుతారా? ఒక్కటండి, మిగతా వాటిలలో కన్ఫ్యూజన్ ఉన్నా లేకున్నా కూడా బర్త్ రైట్ దాంట్లో కన్ఫ్యూజన్ ఏమి లేదు, మొదటి నుంచి కూడా లేకుండే. ఎందుకంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత స్టే ఆర్డర్ వచ్చింది అనేది. మిగతా అన్ని సోషల్ మీడియా కూడా నేను చూసినప్పుడు కూడా అందులో క్లియర్గా ఉంది, ఏమీ లేదు. ఇప్పుడు స్పెషల్ గా ఈ డెసిషన్ వచ్చిన తర్వాత మాత్రం ఎవరికి కూడా ఎటువంటి అపోహలు కూడా లేవు. పిల్లలందరూ ఎవరైతే అమెరికా గడ్డ మీద పుడుతారో అందరు ఆటోమేటిక్ గా యుఎస్ సిటిజన్షిప్. ఒకవేళ కనుక ఏ ప్రభుత్వ అధికారి కానీ పాస్పోర్ట్ ఇవ్వడానికి ఇవ్వకపోతే, అంటే తెలంగాణలో ఎన్కార్ చేస్తే అంటారు, రెఫ్యూజ్ చేస్తే తీసుకొని బొక్కలేడే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద. ఎందుకంటే కోర్టు ఆర్డర్ వైలేట్ చేస్తాను కాబట్టి తీసుకొని బొక్కలేడే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద. అసలు అవకాశం లేదు. ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా ఎటువంటి మిస్కాన్సెప్షన్స్ కానీ ఎటువంటి ఏం లేవండి. సింపుల్. ఈ కోటేషన్ వచ్చేదాకా డౌట్ ఉండే, కోర్టు ఇటు ఇస్తుందా అటు ఇస్తుందా, ఎప్పుడు ఇస్తుంది, ఏమి ఇస్తుంది, ఎట్లా ఇస్తుంది అని డౌట్ ఉండే. కోటేషన్ వచ్చిన తర్వాత ఎవరికి ఎటువంటి అపోవదు, ఏమి కూడా లేదు. H1, O1, P1, Q1, R1, L1 అన్ని వీసా వాళ్ళ పిల్లలందరూ కూడా ఒకవేళ అమెరికా గడ్డ మీద పుడితే వాళ్ళు ఆటోమేటిక్ యుఎస్ సిటిజన్షిప్. ఒకవేళ వాళ్ళకి ఏమంటే వాళ్ళ పేరెంట్స్ కనుక ఆబ్జెక్షన్ అనుకోండి, మా ఓనికి ఇండియన్ సిటిజన్షిప్ కావాలి, యుఎస్ సిటిజన్షిప్ వద్దనుకుంటే దానికి వేరే ప్రొసీజర్ ఉంది. అంతే తప్పితే వాళ్ళు ఆటోమేటిక్ యుఎస్ సిటిజనే. వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ తీసుకుపోయి, చక్కగా తీసుకుపోయి, పాస్పోర్ట్ అప్లై చేసి ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. ఓకే సార్, ఒకవేళ ఆ పేరెంట్స్ వీసా సిచ్యువేషన్ చూద్దాం. H1B కావచ్చు, H4, F1, L1, విజిటర్స్ వీసా ఏదైనా ఉందనుకోండి, దానికి ఒక చట్టబద్ధత హోదా లేకపోవడంతో చైల్డ్ సిటిజన్షిప్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఎలాంటి ఎఫెక్ట్ పడదు. వాళ్ళు ఇల్లీగల్ ఉన్నా, ఒకవేళ వాళ్ళ స్టేటస్ వాల్యుయేషన్ అయినా, వాళ్ళు ఇల్లీగల్ గా అన్లాఫుల్ ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు మా గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు యుఎస్ సిటిజన్. అంతే, అది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అయితే మన దగ్గర ఇండియాలో ఏమంటారంటే ఇది మంచిదా కాదా, ఇది కాన్స్టిట్యూషన్ లో ఏం చెప్పింది అన్నది కోర్ట్స్ ఇంటర్ప్రిట్ చేస్తాయండి. కోర్ట్స్ పొలిటికల్ గా ఆడ ఎలక్షన్స్ ఏమైనా అన్నది ఇంటర్ప్రిట్ చేయరు. కాన్స్టిట్యూషన్ అన్నది ఒక లిమిటేషన్, గవర్నమెంట్ మీద ఏమి చెయ్యకూడదు అనే లిమిటేషన్. ఏం చేయాలని చెప్పదు గవర్నమెంట్, ఏమైతే చెయ్యకూడదో అని చెప్తుంది అన్నట్టు కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అన్నది గవర్నమెంట్ మీద రెస్ట్రిక్షన్. దానికి ఉన్న రెస్ట్రిక్షన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది,
గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు యుఎస్ సిటిజనే. దీనికి ఎటువంటి గవర్నమెంట్కి ఎటువంటి అధికారం లేదు అని చెప్పింది. గవర్నమెంట్కి ఎటువంటి అధికారం లేదు అని చెప్పింది కాబట్టి ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. అందులో రెండు ఉన్నాయండి, ఒకటేమో అన్కాన్స్టిట్యూషనల్, ఒకటేమో మా దగ్గర పార్లమెంట్ ఒక బిల్ పాస్ అయింది, అదే కాన్స్టిట్యూషన్ ఏవైతే ఉందో దానికి సపోర్ట్ చేసుకుంటూ బిల్ పాస్ అయింది. అది అన్లాఫుల్ అంటదేమో మేము అనుకున్నాం, లేదు అన్లాఫుల్ అనలే, అన్కాన్స్టిట్యూషనల్ అన్నది కంప్లీట్ గా కొట్టుపడేది. ఓకే సార్, ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉందో దాన్ని ఏం చెప్పాలని ట్రై చేస్తోంది? డెఫినెట్ గా గవర్నమెంట్ యాంటీ ఇమిగ్రేషన్ ఫిలిం తోటి ఎలక్ట్ అయిందండి. మెజారిటీ ఆశించింది ఏంటంటే పర్టికులర్ గా ఇల్లీగల్ వాళ్ళ పిల్లలకు మాత్రం ఇవ్వద్దు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఎలక్ట్ అయింది. అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రంప్ ప్రభుత్వం ట్రై చేసింది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే పార్లమెంట్ ద్వారా పోయినా సరిపోదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేసినా సరిపోదు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసినందుకు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇది ఇల్లీగల్ అని చెప్పింది, ఇది అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. సారీ, గవర్నమెంట్ అంటే సుప్రీంకోర్టు. ఓకే సార్, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఒకటి చెప్తోంది, గవర్నమెంట్ ఏమో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటుంది. అంటే ఏదో చేంజ్ చేయడానికి ట్రై చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది రాజ్యాంగాన్ని పక్కన పెట్టినట్టే కదా. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా డ్రాఫ్ట్ చేసే వాళ్ళు ఒక తిరిగి డ్రాఫ్ట్ చేస్తారండి. వాళ్ళు డ్రాఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు 14th అమెండ్మెంట్ కూడా ఒక ప్రొవిజన్ ఉందండి, కొందరికి సిటిజన్షిప్ ఇవ్వరు. ఎటువంటి వాళ్ళకి ఇవ్వరంటే, ఇప్పుడు మన ఇండియన్ రాయబారి ఉంటాడు, అంటే అంబాసిడర్ అంటాం మనం. ఆ రాయబారికి పిల్లలు పుట్టింది అనుకోండి, ఆ రాయబారి మీద అమెరికన్ ప్రభుత్వంకు అధికారం లేదు. ఒకవేళ ఇండియన్ అంబాసిడర్ కనుక కార్లో పోతాండు, యాక్సిడెంట్ చేసిండు, ఎవరైనా చనిపోయినా కూడా అతను అక్కడి నుంచి వెళ్ళిపోతా అంటే పోలీసు వాళ్ళు అతను ఏమీ చేయరాదు. అటువంటి అథారిటీ మనోళ్ళు కూడా అమెరికన్ రాయబారి కూడా సేమ్ ఈక్వల్ హోదా ఉంటుంది ఇక్కడ. సో వాళ్ళకి ఎక్సెప్షన్ ఉన్నది అన్నట్టు. ఇంకొకరికి ఎక్సెప్షన్ ఏముందంటే, ఎవరైతే మన దేశాన్ని ఆక్యుపై చేసిండ్రో ఆ దేశాన్ని ఆక్యుపై చేసిన వాళ్ళ పిల్లలకు ఇవ్వరు అని ప్రొవిజన్ ఉందన్నట్టు. ఈ రెండు ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అయితే ట్రంప్ ప్రభుత్వం ఏమంటాడంటే, మాకు ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద జ్యూరిస్డిక్షన్ మాకు లేదు, ఎందుకంటే వీళ్ళు వేరే దేశస్తులు, వేరే పాస్పోర్ట్ ఉంది. ఇంకోటి, వీళ్ళు ఇల్లీగల్ వచ్చి మా దేశాన్ని ఆక్యుపై చేసిండ్రు కాబట్టి వీళ్ళకు మీద నాకు జ్యూరిస్డిక్షన్ లేదు కాబట్టి అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసింది. అయితే దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చేసి, కాదు తప్పు, నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో పోయి అమెండ్మెంట్ చేసేసుకోవచ్చు తప్పితే నువ్వు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కానీ పార్లమెంట్ ద్వారా కానీ దీన్ని నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు దీనికి సంబంధించి పర్ఫెక్ట్ ఏం చెబుతోంది? దీని వలన మన ఇండియన్ ఫ్యామిలీస్ కి బిగ్ రిలీఫ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మన ఇండియన్ ఫ్యామిలీస్, పర్టికులర్ గా తెలుగు వాళ్ళు పిల్లలు దాదాపుగా 40-50 వేల మంది ఎవ్రీ ఇయర్ అక్కడ పుడతా అంటారు. వాళ్ళందరూ కూడా నాన్ ఇమిగ్రెంట్ వీసా అయ్యారంటే వామ్మో, ఇప్పటికే అసలు ముసలి కథం అవుతాను ఇక్కడ. వాళ్ళకి యమగోళ, ఇక వాళ్ళ కనుక వాళ్ళని కూడా H4 మీద L2 మీద చేయాలంటే తలకనొప్పి. డెఫినెట్లీ మన ఇండియన్స్ కు మాత్రం చాలా బిగ్ రిలీఫ్ అండి, చాలా బిగ్ రిలీఫ్. ఎస్పెషల్లీ చాలా మంది మన వాళ్ళు లీగల్ గా నాన్ ఇమిగ్రెంట్ వీసా F1 కానివ్వండి, L1 కానివ్వండి, O1 కానివ్వండి, P1 కానివ్వండి, తర్వాత H1B కానివ్వండి, ఇటువంటి వీసా J1 వీసా, ఇటువంటి వీసా మీద ఉన్నారు కాబట్టి వాళ్ళకు పుట్టే పిల్లలందరూ కూడా ఆటోమేటిక్ గా యుఎస్ సిటిజన్షిప్. వాళ్ళు మా ద్వారా పోనక్కర్లేదు, H1Bలు అవసరం లేదు, H4 అవసరం లేదు, F1 అవసరం లేదు, F2 అవసరం లేదు, ఎటువంటి కూడా అవసరం లేదు. చాలా సంతోషకరమైన వార్త. సార్, ఈ విషయం ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇంత పర్టికులర్ గా ఉన్నప్పుడు మరి ఎందుకు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటూ ట్రంప్ గవర్నమెంట్ ట్రై చేస్తోంది? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి?
అతను ఏమనుకున్నాడంటే సుప్రీం కోర్టు అతన్ని ఫైట్ చేస్తుందని అనుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా ఎప్పుడు కూడా మాకు సుప్రీం కోర్టు ఎట్లా ఉండే అంటే 4-4 ఉండే ఒక 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 జస్టిస్ అన్నాడు గోడ మీద పిల్లి మాదిరి ఇటు అడుగు దూకేదన్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ రిపబ్లికన్ వాళ్ళు 6 అయిపోయినరు, డెమోక్రాట్స్ 3 అయిపోయినారు. అక్కడ వాళ్ళందరూ నాకు చేస్తారు అన్న హోప్ తోటి అతను చేసిండు. సో అందరూ తెలిసింది, ప్రతి ఒక్కరికి తెలుసు ఇతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసినాడు, అతనికి కూడా తెలుసు, అందరికి తెలుసు ఈ సుప్రీంకోర్టు దాకా పోతే సుప్రీంకోర్టు డిసైడ్ దాని అందరు లాయర్లు నాన్ లాయర్ అందరికి సుప్రీంకోర్టు పోయింది, సుప్రీంకోర్టు డిసైడ్ అయ్యింది. అందులో అతనికి ఫేవర్ వస్తాడని అనుకున్నాడు, రాలేదు. ఇప్పుడు రాజ్యాంగం ఒకటి చెప్తున్నప్పుడు మనకు తెలుస్తోంది మనం కాస్త దానికి అగైనెస్ట్ గా పక్కదోవ వెళ్తున్నామని. లాయర్లు అనే వాళ్ళు దాన్ని ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్ చేస్తారండి. గవర్నమెంట్ అన్నది కూడా ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్ చేస్తుంది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇండియాలో ప్రతిరోజు ఒక 50-60 ఆర్డర్స్ ను అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేస్తుంది సుప్రీంకోర్టు. ఓకే, అది పెద్ద నార్మల్. అది గవర్నమెంట్ ట్రై చేస్తుంది, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు, ఇది కాన్స్టిట్యూషన్ అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. సో అది కొత్త ఏం కాదు. ప్రజాస్వామ్యంలో అటువంటి అనేది అన్కాన్స్టిట్యూషనల్ ఉన్నది కొత్త ఏం కాదు, నార్మల్గా అయితేనే ఉంటాయి. వాళ్ళు ట్రై చేసిండ్రు, కాలేదు, సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఏం ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం టారిఫ్ లో కూడా మీద ట్రై చేసింది. టారిఫ్ మీద ఏం ట్రై చేసింది, టారిఫ్ చేస్తా అని పంతంగా పోయి టారిఫ్ వేసుకుంటూ పోయిండు ట్రంప్. అప్పుడు ఏమన్నది, అది అన్కాన్స్టిట్యూషనల్ చెప్పలేదు. అదేమన్నదంటే పార్లమెంట్ ద్వారా పాస్ చేయాలి, పార్లమెంట్ ద్వారా పాస్ చేయాలి, నువ్వు తప్పితే నువ్వు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వరాదు, పార్లమెంట్ కే ట్యాక్స్ చేసే అథారిటీ ఉంది, నీకు లేదు అని చెప్పింది అన్నట్టు. పార్లమెంట్ లో అతనికి కావాల్సిన సూపర్ మెజార్టీ లేదు అతను. సో ఇది మాత్రం పార్లమెంట్ వీళ్ళు ఇప్పుడు రేపు డింగిల్ మార్కొని నేను పార్లమెంట్ పోయి చేంజ్ చేస్తాను, వాళ్ళు వచ్చి డింగిల్ కొడతారు, కానీ వాళ్ళు అయినా కూడా పార్లమెంట్ కూడా ఏం చేయలేదు. పార్లమెంట్ పాస్ అయినా కూడా అది ఇల్లీగల్. అయితే అమెరికా అధ్యక్షుడు రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైనా ఆదేశం ఇవ్వగలరా? ఆదేశం ఇస్తారండి, అది రాజ్యాంగం. అంటే ఆదేశం ఇచ్చేటప్పుడు అది రాజ్యాంగాన్ని వాళ్ళు ఫీల్ అవుతారు, రాజ్యాంగం కాదని ఆపోజిట్ ఫీల్ అవుతారు. అవి తేల్చే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఎప్పుడు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నవి ప్రజాస్వామ్యంలో ఉండాలి. ప్రజాస్వామ్యంలో 3 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటేమో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తుందో మా దగ్గర ప్రెసిడెంట్ అంటారు. లెజిస్లేటివ్ బ్రాంచ్, దాన్ని మేము కాంగ్రెస్ అంటాం అక్కడ. తర్వాత జ్యుడిషియరీ బ్రాంచ్. ఓకే, మీ దగ్గర సుప్రీంకోర్టు ఉన్నట్టే మా దగ్గర సుప్రీంకోర్టు జ్యుడిషియరీ బ్రాంచ్ ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ పాస్ చేస్తుందో అది రాజ్యాంగ పరమా అన్నది కాదా అన్నది ఎవరు డిసైడ్ చేస్తారు? జ్యుడిషియరీ డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు జ్యుడిషియరీ ఏం డిసైడ్ చేసింది? రాజ్యాంగ పరంగా లేదు అని చెప్పి డిసైడ్ చేసింది. సో ఇది ప్రజాస్వామ్యంలో చాలా కామన్ అండి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కానీ మా దగ్గర కూడా ఇష్యూ అయితే ఉంటాయి. అది రాజ్యాంగ పరమా కాదా అన్నది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తూనే ఉంటుంది. మీ దగ్గర కూడా మా దగ్గర కూడా డిసైడ్ చేస్తూనే ఉంటుంది. పెద్ద ఇదేదో వామ్మో రాజ్యాంగ పరంగా లేదు, వామ్మో ఇదేదో పెద్ద తప్పు చేసినట్టుగా ఏం ఉండదండి. ప్రజాస్వామ్యంలో అటువంటి ఏమి ఉండదు. అమ్మో అని అవుతారు, అంతకుమించి ఏముండదండి. అయితే ఇది పాలిటిక్స్ రాజ్యాంగంపై అప్పర్ హ్యాండ్ సాధించినట్టు అయిపోతుంది కదా సార్. అప్పుడు అది జ్యుడిషియరీ అంటారా, పాలిటిక్స్ అంటారా? ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఆదేశాలు ఇస్తున్నారో రాజ్యాంగానికి విరుద్ధంగా ఇస్తారు, ఇవన్నీ చూసినప్పుడు ఇలాంటి పాలిటిక్స్ ఇస్తే ఏం చేస్తుంది? కోర్టు కొట్టేస్తుంది, అయిపోతుంది. కోర్టు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి, మా దగ్గర సుప్రీంకోర్టు అన్నది ఏడాదికి 80 కేసులు తీసుకుంటది. అప్రాక్సిమేట్లీ 80 అంటే 50 నుంచి 100 కేసులు తీసుకుంటది. మీ దగ్గర వేరే కేసులు తీసుకుంటారు, మా దగ్గర ఓన్లీ రాజ్యాంగపరమైన కేసులు మాత్రమే తీసుకుంటారు. రాజ్యాంగపరమైన కేసులే తీసుకుంటారు. కాబట్టి ప్రతి కేసులో కూడా మోస్ట్ ఆఫ్ ద టైం రాజ్యాంగం ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఇది పెద్ద కొత్త ఏం కాదు. సుప్రీంకోర్టుకు ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం అన్నది కొత్త ఏం కాదు. ట్రంప్ ప్రభుత్వం, బుష్ ప్రభుత్వం, ఒబామా ప్రభుత్వం, బైడెన్ ప్రభుత్వం అన్ని కూడా కొన్ని ఆర్డర్స్ కానీ కొన్ని లెజిస్లేషన్ కానీ అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేసింది ప్రతి ప్రభుత్వానికి కూడా. ఎవ్రీ గవర్నమెంట్ లోనూ ఇలాంటిది ఏదో ఒక సిచ్యువేషన్ వెళ్తుంది కాబట్టి ఎవ్రీ గవర్నమెంట్ ఇండియాలో కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా, బీజేపీ ఉన్నప్పుడు కూడా, ఎటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అయితేనే ఉంటాయి. ఇవన్నీ కామనే, లీగల్ ఇండస్ట్రీ కామనే.
ఓకే. పాలిటిక్స్ కామన్. ఇప్పుడు H1B కావచ్చు, H4 కావచ్చు, F1, L1 లేదంటే విజిటర్స్ వీసా ఇట్లా ఉన్నప్పుడు గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న ఈ ఇండియన్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇలాంటి తీర్పు వల్ల కాస్త ప్రొటెక్షన్ వచ్చినట్టేనా, వాళ్ళు కాస్త ధైర్యంగా ఉండొచ్చా? వాళ్ళకేం ప్రొటెక్షన్ రాదండి, ఎందుకంటే పిల్లాడు పుడితే పిల్లోనికి కానీ అమ్మాయికి కానీ సిటిజన్షిప్ వస్తుంది, కానీ వాళ్ళకి ఇమీడియట్ బెనిఫిట్ ఏముండదు. ఓకే. వాళ్ళ పేరెంట్స్ కి ఏం బెనిఫిట్ ఉండదు. పేరెంట్స్ బెనిఫిట్ ఉండాలంటే పిల్లోడు కానీ అమ్మాయి కానివ్వండి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఫైల్ చేయొచ్చు, అప్పుడు బెనిఫిట్ ఉంటుంది, కానీ అంతకుముందు బెనిఫిట్ ఉండదు. ఇప్పుడు ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ ట్రై చేసే అవకాశం ఉంటుందా, చేయొచ్చు అలాగా? లేదండి, ఎందుకంటే చేసినా కూడా అది డిస్ట్రిక్ట్ కోర్టే బ్లాక్ చేసి పడేస్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేయదు ఇవన్నీ. ఇది ఫస్ట్ టైం కాబట్టి, చాలా ఏళ్ళ తర్వాత వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేసింది, ఎందుకంటే డిస్ట్రిక్ట్ కోర్టు సర్క్యూట్ కోర్టు ఆల్రెడీ ఫేవర్ ఇచ్చేసింది. ఇప్పుడు ఏదైనా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఒక లాసూట్ ఫైల్ చేశారే మొన్ననే ఆయన సుప్రీంకోర్టు ఇచ్చింది డెసిషన్ చూసుకో 6-3 వచ్చింది అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి కొట్టి పడేస్తారు, అది ఎక్కడికి పోదు. సో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేస్తారు, తెల్లారే జడ్జి ఆర్డర్ పాస్ చేస్తారు, బొప్పున అయితే అంటారు వాళ్ళు. సో ఒకసారి చేశారు కాబట్టి దాని నుంచి విషయం ఏంటో అర్థమైంది కాబట్టి మళ్ళీ చేయడానికి అయితే లేదు. అంతకుముందు ఏదో 1950s 60 100 ఏళ్ళ కింద, సారీ 1920s ఆ టైం లేదు అయిందండి డెసిషన్. ఆ సుప్రీంకోర్టు డెసిషన్ అయిన తర్వాత ఇప్పుడు దాకా 100 ఏళ్ళ తర్వాత మళ్ళీ అడ్రస్ చేసినట్టు. ఇక ఇప్పుడు కనుక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కానివ్వండి, పార్లమెంట్ లెజిస్లేషన్ పాస్ చేస్తే కొట్టి పడేస్తారు అంతే. లోవర్ కోర్ట్స్ కొట్టి పడేస్తారు, హైకోర్ట్స్ మన డిస్ట్రిక్ట్ కోర్టే కొట్టి పడేస్తుంది, హైకోర్ట్స్ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయదు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ఒక సాధారణమైన చట్టం చేసేసి బర్త్ రైట్ సిటిజన్షిప్ ని రిమూవ్ చేసేయగలదా? మొదలు మేము ఈ జడ్జిమెంట్ వచ్చే ముందు మేము అనుకున్నామంటే వాళ్ళు కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ టచ్ చేయకుండా, ఎందుకంటే 1920s లో ఏదైతే బిల్ పాస్ అయిందో ఆ బిల్లు ప్రకారం ఇది ఇల్లీగల్, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారమే దాన్ని మిర్రర్ చేసుకుంటే బిల్ పాస్ చేస్తున్నారు. అది ఇది చట్ట ప్రకారం విరుద్ధం అని చెప్పి ఇస్తారేం జడ్జిమెంట్ అనుకున్నాం, కానీ వాళ్ళు చట్ట ప్రకారం అని చెప్పలేదు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది విరుద్ధం అని చెప్పి. అందులో కాన్స్టిట్యూషన్ ప్రకారం విరుద్ధం కాబట్టి ఇప్పుడు రేపు పార్లమెంట్ లో మెజార్టీలో పాస్ అయినా కూడా అది లా కాదు. ఓకే సార్, ఇప్పుడు రాజ్యాంగ సవరణలు మనం చూస్తూనే ఉంటాం కాలక్రమేణా, అప్పుడున్న జనరేషన్ తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు మనం చూస్తున్న సందర్భంలో మీ దగ్గర కూడా ఈ రాజ్యాంగ సవరణ చేసి ఒకవేళ దీన్ని చేంజెస్ ఏమైనా తీసుకురావాలనుకున్నారనుకోండి, ఈజీనేనా? అది చాలా సులభంగా చేయొచ్చా మన దగ్గర? మీ దగ్గర మాది రాజ్యాంగ సవరణ, మా దగ్గర అంత ఈజీ కాదండి. మాది రాజ్యాంగం 250 సంవత్సరాలు అయిందండి. 250 సంవత్సరాలలో ఫస్ట్ 10 అది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంట అన్నట్టు. ఫస్ట్ 10 అమెండ్మెంట్స్ అన్నది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే టోటల్ గా ఆ తర్వాత మాకు అయిన అమెండ్మెంట్స్ 250 సంవత్సరాలు మా దగ్గర అమెండ్మెంట్స్ అయినాయి, 17 అమెండ్మెంట్స్ అయినాయి. అంతే 17 అమెండ్మెంట్స్. మరి మీరు పుట్టినరోజు లాస్ట్ టైం అమెండ్మెంట్ అయినప్పటికీ మీరు పుట్టినరోజు లేదో నాకు, ఎందుకంటే మా లాస్ట్ అమెండ్మెంట్ అయింది ఎప్పుడండి, May 7th 1992 అమెండ్మెంట్ అయింది, 27th అమెండ్మెంట్. ప్రాక్టికల్ 70th అమెండ్మెంట్ అనుకోవచ్చు. 1992 అయింది అమెండ్మెంట్ ఒకటి. ఇంకోటి అండి, ఆ 1992 ఏదైతే అమెండ్మెంట్ అయిందో దాన్ని ఎప్పుడు ప్రపోజ్ చేసింది తెలుసా అండి మీకు? 1789 ప్రపోజ్ చేసిన అండి. 1789 ప్రపోజ్ చేసిన అమెండ్మెంట్ 1992 అంటే 203 సంవత్సరాలు అయిందండి. దాన్ని 203 సంవత్సరాల తర్వాత అమెండ్మెంట్ పాస్ అయింది. అంత కష్టమా సార్? అంత కష్టం అది. అంటే అది ఆ అమెండ్మెంట్ కూడా ఏంటంటే, ఎప్పుడైతే పార్లమెంటేరియన్స్ వాళ్ళ శాలరీలు పెంచదలుచుకున్నారో వాళ్ళు ఉన్న టర్మ్ లో శాలరీస్ పెంచరాదు, ఎందుకంటే అది నార్మల్ గా అందరు అగ్రీ అవుతారు కాబట్టి అది అమెండ్మెంట్ పాస్ అయింది. అంతకుముందు పాస్ అయిన అమెండ్మెంట్ ఏంటంటే 26th అమెండ్మెంట్ ఏంటంటే
మా దగ్గర 1971 డెఫినెట్ గా పుట్టలేదు అప్పటికి. ఓటింగ్ ఏజ్ అన్నది 21 years నుంచి 18 చేసింది మా దగ్గర. అది 1971 అయింది అన్నట్టు. ఆ తర్వాత అయింది 1992 లాస్ట్ అమెండ్మెంట్. అప్పటి నుంచి ఇప్పటిదాకా అమెండ్మెంట్ కాలేదు. ఆ 1992 అమెండ్మెంట్ 203 సంవత్సరాలు పట్టింది దానికి. 100 ఏళ్ళు తీసుకుంటుంది. జనరేషన్స్ మారిపోతున్నాయి. జనరేషన్స్ మారిపోతాయి, ఎన్ని మారిపోతాయో. మీ ముత్తాత కూడా లేడండి అప్పటికి 203 సంవత్సరాల కిందకి, గ్యారంటీ ఇస్తాను నేను. ఓకే, సో 203 సంవత్సరాలు పట్టింది అన్నట్టు. ఇప్పుడు దీన్ని కాన్స్టిట్యూషన్ ప్రకారం అమెండ్మెంట్ చేయాలంటే పార్లమెంట్ లో ఫస్ట్ పాస్ చేయాలి దీన్ని. పార్లమెంట్ లో 2/3 మెజారిటీ, లోక్సభలో 2/3, రాజ్యసభలో 2/3. ఎవరికి లేదు, రిపబ్లికన్ పార్టీకి లేదు, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా లేరండి. ఆ తర్వాత 2/3 కూడా పాస్ అయిపోయింది అనుకుందా. 2/3 పాస్ అయిపోయిన తర్వాత మాకున్నాయి 50 స్టేట్లు. 50 స్టేట్ల 38 స్టేట్లు రాటిఫై చేయాలి దాన్ని. అది అయ్యేది కాదు, పోయేది కాదు. సో ఇప్పుడంతా ఇవన్నీ అయ్యే పని కాదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది అయ్యే పని కాదు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలంటే ఇప్పుడంతా ఏ కాదు. ఏమైనా కంప్లీట్ గా అగ్రిమెంట్ ఉన్నాయండి. ఇప్పుడు 21 years నుంచి 18 years ఉందనుకోండి, ఏముంది, అన్ని పార్టీలు అగ్రి అయితే కదా, అందులో ఏముంటది పెద్దగా. 1971 లో పాస్ అయింది. సెకండ్ 1992 లో పాస్ అయింది. ఏంది, అరే నాయన నీకు నీ అంత నువ్వు శాలరీ పెంచుకోవద్దు, పార్లమెంటేరియన్స్ వాళ్ళ శాలరీ వాళ్ళు పెంచుకోవద్దు అన్నారు. అది వాళ్ళ మీద వాళ్ళ రెస్ట్రిక్షన్ కాబట్టి, పబ్లిక్ లో ఒపీనియన్ ఫేవర్ ఉంటుంది కాబట్టి అది పాస్ చేసింది. అంతే తప్పితే ఏదైతే డిబేటబుల్ ఉందనుకోండి అది కాదు, అయ్యే పని కాదు. అంటే మా దగ్గర కొన్ని మీకు నచ్చని కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర గన్ రైట్స్ ఉన్నాయి. ఓకే, ఎవ్రీ పర్సన్ కెన్ హోల్డ్ ఎ గన్ అక్కడ. ఓకే, దాన్ని కూడా అమెండ్ చేసిన ట్రై చేసింది, కావట్లేదు. అది కూడా ట్రై చేశానండి, చాలా ట్రై చేసింది దాన్ని. సో అది కూడా కాలేదన్నట్టు. ఇప్పుడు గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న ఇండియన్ ఫ్యామిలీస్ కి ఈ యుఎస్ లో పుట్టిన చైల్డ్ వల్ల ఏదైనా వెంటనే ఇమిగ్రేషన్ అదేమైనా యూజ్ అవుతుందా? లేదండి, వెంటనే ఏం లేదు. కానీ వాళ్ళ పిల్లలు 21 years వచ్చేదాకా ఇంకా వాళ్ళు అక్కడనే ఉండి ఎచ్చుకొని ఉందనుకోండి, అప్పుడు మాత్రం వెల్ బెనిఫిట్ అవుతారు. అంతేకాదు ఇమీడియట్ బెనిఫిట్ ఏం లేదు. మరి అలా అనుకుంటే యుఎస్ లో పుట్టిన చైల్డ్ కి 21 years అయ్యాక మాత్రమే కదా పేరెంట్స్ స్పాన్సర్ చేయగలరు. అవును, పేరెంట్స్ స్పాన్సర్. ఎలా అని వాళ్ళు ఇప్పుడు ఆ పిల్లోనికి మాత్రం ఎప్పటికీ లైఫ్ లాంగ్ సిటిజన్షిప్ ఉంటుంది. పిల్లోడు ఇండియాకి వచ్చినా కూడా, ఇండియాలో ఆ పిల్లోనికి పిల్లోడు పుట్టినా కూడా యుఎస్ సిటిజన్షిప్ కాంగ్రెస్ లా ప్రకారం. సో వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. పేరెంట్స్ కావాలంటే మాత్రం వాళ్ళు 21 years వచ్చిన తర్వాతనే ఫైల్ చేసుకోవచ్చు. అప్పటిదాకా వాళ్ళు ఏ బెనిఫిట్స్ కూడా పిల్లలకు తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మీకు అర్థం కాని ఏంటంటే, వాళ్ళు స్కూల్ పోయినా కూడా H4 మీద ఉంటే, F2 మీద ఉంటే, L2 మీద ఉంటే ఇబ్బంది అయితే ఉంటుందండి. కాలేజ్లో పోయినా ఇబ్బంది అయితే ఉంటుంది వాళ్ళకి. సో అటువంటి ఇబ్బందులు ఏం లేకుండా యూఎస్ సిటిజన్ అయిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ డిస్ప్యూట్స్ అన్ని కూడా చట్టపరమైన అంశంగా చూడడం కంటే కూడా ఒక పొలిటికల్ స్పీచ్ లాగా, సందేశం లాగా అనిపిస్తోంది. అవునండి, ఎందుకంటే చట్టము ఉన్నది, పాలిటిక్స్ అన్నది రెండు కాంబినేషన్ ఏమిటి. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ లో గెలిచిండ్రు కాబట్టి వాళ్ళ యొక్క సపోర్ట్ ఎవరైతే యాంటీ ఇమిగ్రేషన్ తో గెలిచిండ్రో వాళ్ళు వచ్చే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిండ్రు. కాకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కానీ అమెండ్మెంట్ తీసి పెడతారని. వాళ్ళు అమెండ్మెంట్ తీస్తా అని పేకుతా అంటారు, కానీ అది అయ్యేది కాదు, పోయేది కాదు. మీకు చెప్పిన కదా హిస్టరీ, 1992 నుంచి అంతమంది మాకు ఎటువంటి అమెండ్మెంట్ పాస్ కాలేదు. ఆ 1992 అమెండ్మెంట్ పాస్ అయింది, 200 ఏళ్ళు పట్టింది ఆ అమెండ్మెంట్ పాస్ కావాలి. సో అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇప్పుడు యుఎస్ లో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, ప్రెగ్నెంట్ విమెన్ కావచ్చు, జాబ్ హోల్డర్స్ కావచ్చు, ఓకే, ఈ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఏం లేదండి, ఇప్పుడు అంత క్లియర్ గానే ఉందండి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేదు. కానీ ఇంకో టాపిక్ మీకు రేజ్ చేద్దాం అనుకుంటున్నానండి స్వర్ణ గారు. మనం లాస్ట్ వీక్, అంతకుముందు వీక్ డిస్కస్ చేసింది ఏంటంటే, టెక్సస్ లో డ్రైవింగ్ లైసెన్స్ కు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పినాం. అవును. ఇప్పుడు వాళ్ళు అఫీషియల్ గా దాన్ని లా పాస్ చేస్తున్నారండి టెక్సస్ లా.
రెగ్యులేషన్స్ పాస్ చేసి ఎవరికైతే వీసా స్టాంపింగ్ లేదో, ఎవరైతే టెక్సస్ కు మూవ్ అవుతున్నారో వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వను. ఇంతకుముందు ఏంటంటే మనకి అన్అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఉంది, ఇప్పుడు వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తానంటే ఇవ్వమని చెప్పేస్తున్నారా. ప్రపోజ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, విత్ ఇన్ 30-40 days లో. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే మాత్రం వేరే రాష్ట్రం నుంచి మా రాష్ట్రం వచ్చే ప్రతి ఒక్కరికి కూడా వీసా వాళ్ళకు పనిచేయడానికి వర్క్ పర్మిట్ ఉన్నా, H1B మీద ఉన్నా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. ఒకవేళ మీ పాస్పోర్ట్ లో కనుక ఆ స్టాంపింగ్ ఉంటే మీకు ఇబ్బంది లేదు. కానీ చాలా మంది ఇప్పుడు కాగ్నిజెంట్ నుంచి, ఇన్ఫోసిస్ నుంచి ఒక అబ్బాయి వచ్చిండు అనుకోండి, అతను 3 year వీసా ఇప్పుడు న్యూజెర్సీ ఉన్నాడు, అక్కడి నుంచి అతను H1B ఎక్స్టెండ్ చేసుకున్నాడు. ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు పాస్పోర్ట్ వీసా ఎక్స్టెండ్ కాదు. పాస్పోర్ట్ వీసా ఎక్స్టెండ్ కావాలంటే ఇండియాకి పోవాలి. ఇండియాలో August 2027 దాకా అపాయింట్మెంట్ లేదు. సో అతను కనుక టెక్సస్ మూవ్ అయితే ఇప్పుడు అతను టెక్సస్ లో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. మీ దగ్గర పక్కకెళ్ళి పాలు ప్యాకెట్ తెచ్చుకోవాలనుకున్నా, పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవాలనుకున్నా 5 kilometers పోవాలి. వెళ్ళాలి. మా దగ్గర కార్ డ్రైవింగ్ లేదంటే కార్ లేదన్నట్టే. మరి అట్లయితే పరిస్థితి వేరు కదా, కష్టం కదా. అయితే ఇప్పుడు నేను మన ERTV ద్వారా చెప్పేది ఏంటంటే, మీరేం చేయండి అంటే మీ కంపెనీకి చెప్పండి, నేను టెక్సస్ రాను, ఈ లా చేంజ్ కాకపోతే టెక్సస్ రాను, నేను డ్రైవింగ్ లైసెన్స్ కాకపోతే నా వల్ల కాదు అక్కడ అని చెప్పేసి కంపెనీ దగ్గర నుంచి ప్రెజర్ పట్టుకురండి. కంపెనీస్ దగ్గర నుంచి ప్రెజర్ పట్టుకొస్తే ఇది ఎండ్ అవుతుంది, లేదా అంటే ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో పర్సనల్ గా వెళ్తే కష్టమే, గ్రూప్ ఆఫ్ మెంబర్ కావచ్చు, టీమ్ వైజ్ కావచ్చు, లేదంటే కంపెనీ త్రూ అయితే కావచ్చు, మనకు కొంచెం ఇప్పుడు ఎందుకంటే ఇది రియల్ ఐడి రెగ్యులేషన్స్ ఉన్నదాన్ని ఏమని ఈ ప్రొవిజన్ వీసా స్టాంపింగ్ లేకపోతే మీకు ఇవ్వము అని చెప్పి రియల్ ఐడి రెగ్యులేషన్స్ ఉన్నాయి. అయితే కాలిఫోర్నియా దాని బైపాస్ ఏం చేసింది, రియల్ ఐడి ఇవ్వము మీకు టెంపరీ వేరే లైసెన్స్ సిస్టమ్, రియల్ ఐడి కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ కాలిఫోర్నియా బైపాస్ చేసేసి. టెక్సస్ ఏమన్నది, ఆ రెగ్యులేషన్స్ ఉంది కాబట్టి నేను ఇయ్యను డ్రైవింగ్, అసలు ఇయ్యను పో అంటాను. సో అసలు ఇయ్యను పో అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే, ఇప్పుడు టెక్సస్ మూవ్ అయ్యే వాళ్ళందరికీ కూడా దాదాపు 80% ఆఫ్ ద మెంబర్స్ కి స్టాంపింగ్ ఎక్స్టెండ్ కాదు కాబట్టి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ రాదు. దీన్ని మేము కోర్టు పోయినా కూడా మాకు రెగ్యులేషన్స్, ఫెడరల్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వాళ్ళకి ఫేవరబుల్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అయింది. ఫెడరల్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అడ్మినిస్ట్రేషన్ చేంజ్ చేయాలంటే ట్రంప్ ప్రభుత్వం చేంజ్ చేయాలి, వాళ్ళు చేయరు. పార్లమెంట్ పోదామంటే పార్లమెంట్ లోనేమో డెమోక్రటిక్ పార్టీ మెజార్టీ లేదు, అక్కడ ఏది అయ్యేటట్టు లేదు. సో ఇదేమైనా లాబీ ద్వారా తేల్చుకోవాల్సింది తప్పితే పొలిటికల్ గా కానివ్వండి లేదా లీగల్ గా మాత్రం తేల్చుకునే అవకాశం లేదు. సో మీరు టెక్సస్ మూవ్ అయ్యే వాళ్ళందరూ కూడా ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఆల్రెడీ టెక్సస్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదండి, కొత్తగా వచ్చే వాళ్ళకే ఇబ్బంది. కొత్త వాళ్ళకి వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ టెక్సస్ ఉన్న టెక్సస్ డ్రైవింగ్ లైసెన్స్ ఆల్రెడీ ఉంది, వాళ్ళు ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏం చేస్తారు, అంతకుముందు పాత లైసెన్స్ చూపెట్టి ఎక్స్టెండ్ చేసుకుంటారు. కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఉంది. సో ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? ఏం లేదండి, కొద్దిగా ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మెదగడం బెటర్. రెగ్యులర్ గా మీరు ERTV రాండి, మేము అప్డేట్ ఇస్తా అంటాము. కొన్నిసార్లు మీకు సొల్యూషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు మాకు సొల్యూషన్స్ ఉండవు, కానీ అట్లీస్ట్ మీకు అవగాహన కన్నా ఉంటుంది. మీకు ఇక్కడికి మీరు రెగ్యులర్ వచ్చి మా ERTV ఛానల్లో కెరీర్ గైడ్ ఉంటే బెటర్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. ఎందుకంటే చాలా డౌట్స్ చాలా మందికి, అండ్ యూట్యూబ్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. బట్ చాలా క్లియర్ కట్ గా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా కూల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.